ఈరోజు జస్ట్ 5 మినిట్స్లో సూపర్ టేస్టీ కోడిగుడ్డు పొరోటా రెసిపీ చేశాను. బిజీ డేస్లో ఇన్స్టెంట్గా రైస్ ఇంకా చపాతీలోకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే రెసిపీ అండి ఇది. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఆయిల్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా కారం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక గరిటతో కలపకుండా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి గరిటతో బాగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కోడిగుడ్డు పొరోటా రెడీ అయిపోయినట్లే. రైస్ ఇంకా చపాతీలోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పచ్చిమిరకాయ పెట్టా పెద్దది.